హలో వెల్కమ్ టు మై ఛానల్ పండు చందు వ్లాగ్స్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో గ్రీన్ సోయా పాలవ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకెందుకు లేట్, ఈ వీడియో చూసేయండి. ముందుగా వేడి నీటిలో మిల్ మేకర్స్ని వేసి నానబెట్టి ఒక పక్కకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, తెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ అండ్ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దాని తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ని అందులో వేసి ఆ తర్వాత టమాటా వేసి బాగా ఏగనివ్వాలి. ఈ విధంగా బాగా వేగినాక అందులో పసుపు, గరం మసాలా, సాల్ట్ వేయాలి. అందులో మిల్ మేకర్స్ 1 కప్ రైస్ వేయాలి. ఇందులో నేను నార్మల్ రైస్ వేసుకున్నాను, బాస్మతి రైస్ వేసుకుంటే బాగుంటుంది. 1 కప్ రైస్కి 2.5 కప్స్ వాటర్ వేయాలి. కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకొని దించేయాలి. అంతే, సోయా పలావ్ రెడీ అయినట్లే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.